చాలా బాగుంటుందండి. ఇది అద్భుతంగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ సూప్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సూపు. ఎంత బాగుంటుందంటే నాకు ఇది వాయిస్ ఇస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఇది నేను తినేసిన తర్వాతే ఈ వీడియో పెడుతున్నాను. చూస్తుండేసరికి నాకే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా తప్పకుండా నోరు ఊరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి, ఈ సూప్‌ని ట్రై చేసి మీకు ఇష్టం వచ్చిన దాంట్లో బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, పరోటాలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ సూపు. హాయ్! నమస్తే అందరికీ. క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు రెసిపీ కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి. మటన్ బోన్ తోటండి. మటన్ బోన్ తోటి వెజిటబుల్స్ కలిపి సూప్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా నా లాస్ట్ వీడియోలో మటన్ గోంగూర బిర్యానీ చేశానండి. అందులోకి ఈ సూప్ కాంబినేషన్ పెట్టానండి. చాలా చాలా బాగుంటుంది. నా వెనక వీడియో దీనికన్నా ముందు వీడియో మటన్ గోంగూర బిర్యానీ తప్పకుండా చూడండండి. నా ఛానల్‌ని విజిట్ చేసి. ఇక రెసిపీలోకి వచ్చేస్తానండి. ముందుగా ఆయిల్‌లో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాక ఇందులోకి టమాటో పేస్టు, ఉల్లిపాయ పేస్టు కలిపేసుకొని వేసుకోవాలండి. 2 కలిపి మిక్స్ చేసుకొని గ్రైండర్ పట్టుకొని కొంచెం కచ్చపచ్చగా అండి, మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా ఉల్లిపాయి ఒక 2 ఆనియన్స్, ఒక 5 టమాటోస్ అండి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత బాగా ఈ టమాటో, ఆనియన్ పేస్ట్‌ని బాగా మగ్గనిచ్చాలండి ఆయిల్‌లో. బబుల్స్ వచ్చి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు బాగా మగ్గనివ్వాలండి. మధ్యలో అడుగంటకుండా మనకి బాగా తిప్పుకోవాలండి గెరిటతోటి. అడుగంటుకోకుండా నీట్‌గా చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ ఆయిల్ పైకొచ్చి బబుల్స్ వచ్చి మనకి ఇంకా టమాటో, ఆనియన్ పచ్చివాసన పోయింది అనుకునే వరకు తిప్పుకోవాలండి. తర్వాత మనము ఇందులోకి వెజిటబుల్ అండి, దోసకాయ అండి. కొంచెం బాగా మగ్గిన దోసకాయ అండి, యెల్లో కలర్ దోసకాయ. విత్తనాలు తీసేసి, చెక్కు తీయకూడదండి. చెక్కు తీయకుండా విత్తనాలు శుభ్రంగా తీసేసి వాష్ చేసేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మీల్ మేకర్ వేసుకోవాలండి. ఈ మీల్ మేకర్‌ని మనం ఆల్రెడీ ముందుగానే వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ అండి. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్‌ని శుభ్రంగా పిండేసుకొని ఈ దోసకాయ ముక్కల్లో ఏసుకోవాలండి. ఈ మీల్ మేకర్ ఏసుకుంటే మనకి మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇందులో మీల్ మేకర్ వేస్తామండి. ఎందుకంటే ఇందులో ఓన్లీ మటన్ బోన్స్ మాత్రమే వేస్తాం కాబట్టి ఆ మటన్ తిన్న ఫీలింగ్ కలగాలంటే ఇందులో మీల్ మేకర్ వేసుకుంటే చాలా బావుంటుందండి. మీల్ మేకరు, దోసకాయ ముక్కలు, టమాటా, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిపెట్టేసుకోవాలండి. ఆల్రెడీ మనకు ముందుగా ఇందులో ఆనియన్స్, టమాటాలో నుంచి వచ్చిన వాటరు బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ దోసకాయలో వచ్చిన వాటరు మొత్తం పైకి వస్తాయండి. శుభ్రంగా ఇప్పుడే దీంట్లో తగిన కారం మనం వేసుకోవాలండి. ఈ మిశ్రమంలో ఆ వాటరు ఉండగానే మనం కొద్దిగా కారం వేసుకోవాలండి. కారం అంటే ఒక 2 స్పూన్స్ అండి. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వేసానండి. తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి రాళ్ళుప్పు వేసుకోవాలండి. ఈ సూప్‌లో రాళ్ళుప్పు మాత్రమే చాలా చాలా బావుంటుందండి. నార్మల్ ఉప్పు వేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఈ రాళ్ళుప్పు వలన సూప్‌లో బాగా టేస్ట్ వస్తదండి సూప్‌కి రాళ్ళుప్పు. ఈ ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, పసుపు బాగా దోసకాయ ముక్కలకి, మీల్ మేకర్‌కి బాగా పట్టేటట్టుగా మనం బాగా కలబెట్టేసుకోవాలండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలబెట్టేసుకొని తిప్పుకోవాలండి. హలో అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండండి. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుందండి. అలా చేస్తే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారని నేను అనుకుంటానండి. అందుకని ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండండి. నా వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీంట్లో మనం మటన్ బోన్స్ వేసుకోవాలండి. ఒక హాఫ్ కేజీ వరకు మటన్ బోన్స్ అండి. మటన్ బోన్స్ వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలండి. ఈ మటన్ బోన్స్ ఆల్రెడీ మనం ఒక 50% ముందుగానే ఉడకబెట్టుకొని దీంట్లో వేసుకుంటే
కొంచెం మనకి టైం కలిసొస్తదండి. డైరెక్ట్‌గా వేసామంటే వెజిటబుల్స్, మీల్ మేకర్ అంతా మెత్తగా అయిపోయి మా అంత టేస్ట్ అనిపిచ్చదండి. టేస్ట్ అనిపిస్తది కానీ మనకి టైము కలిసి రాదు కాబట్టి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ముందుగానే ఒక 50% ఉడకబెట్టుకొని ఇందులో ఏస్తే మిగతా 50% ఈ వెజిటబుల్‌లో, ఈ మీల్ మేకర్‌లో ఈ మటన్ బోన్ ఉడకటం వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకొని, ఈ స్టేజ్‌లో మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ బోన్స్ మిగతా ఒక 30% ఉడికే వరకు బాగా మగ్గనివ్వాలండి మనం. ఎందుకంటే ఆ బోన్స్‌లో ఈ టైంలోనే వాటిలో ఉన్న ఉప్పు, కారం అంతా బోన్స్‌కి పట్టేస్తదండి. అందుకని మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గబెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ పడుతుందండి. బాగా మగ్గబెట్టేసుకున్నప్పుడు ఇంక తర్వాత మనకి బబుల్స్ వస్తాయండి. ఆ బబుల్స్ వచ్చే టైంలో ఇంక మనకి బాగా ఉడకాలి కాబట్టి బోన్స్ మనకి సూప్ కావాలి కాబట్టి ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలండి. వాటర్ మనకి సూప్ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ పోసుకోవచ్చండి మనం. కానీ వాటర్ పోసిన తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు మనం ఎంత వాటర్ అయితే పోస్తామో అందులో హాఫ్ బాయిల్ అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. హాఫ్ వచ్చే వరకు వాటరు. బాగా ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత కలబెట్టేసుకోవాలండి. కలబెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి ఈ బోన్స్‌ని. ఈ విధంగా అండి ఆహ్, చూడండి మనం వాటర్ ఎంత పోసామో దానికి హాఫ్ వరకు వచ్చేసింది చూడండి సూపు. అప్పుడు మొత్తం దిగుతదనమాట హాఫు. ఈ టైంలోనే మనం కరివేపాకు వేసుకోవాలండి కొంచెం. కరివేపాకు వేసుకోవటం వల్ల టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. ఫ్లేవర్ డిఫరెంట్‌గా వస్తుంది. సూప్ చాలా స్మెల్ వస్తుంది. బావుంటుందండి. బాగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా సూప్ ఉడికిపోయిందండి. చక్కగా మీల్ మేకరు, దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయి బోన్స్‌లో ఉన్న బాగా దిగిపోతుందండి. ఇది బాగా స్ట్రెంతీ సూప్ అండి. బాగా స్ట్రెంత్‌గా ఉంటుంది మనకి తీసుకోవటం వల్ల. ఈ సూపు మామూలు బిర్యానీలోకే కాదండి, పరోటాలకైతే చాలా చాలా బావుంటుందండి. పరోటాలో బావుంటుంది, పుల్కాలో బావుంటుంది, చపాతీలో బావుంటుంది. ఈ గోంగూర మటన్ బిర్యానీలోకి ఈ సైడ్ సూప్ చాలా చాలా బావుంటుందండి ఇది. అద్భుతంగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ సూప్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సూపు. ఎంత బావుంటుందంటే నాకు ఇది వాయిస్ ఇస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి ఇది. ఆల్రెడీ ఇది నేను తినేసిన తర్వాతే ఈ వీడియో పెడుతున్నాను. చూస్తుండేసరికి నాకే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా తప్పకుండా నోరు ఊరి, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి, ఈ సూప్‌ని ట్రై చేసి, మీకిష్టం వచ్చిన దాంట్లో బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, పరోటాలోకి కానీ చాలా చాలా బావుంటుందండి ఈ సూపు. తప్పకుండా ట్రై చేయండి. పరోటాలోకి ఈ సూప్ వేసి పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారండి. బిర్యానీలోకి తప్పకుండా చూస్తున్న వాళ్ళందరూ ట్రై చేయండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.